మేడారం మహాజాతరకు సంబంధించిన తాజా పరిస్థితిని మా ప్రతినిధి రఘుపతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుప్రియ, ప్రస్తుతం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమ్మక్క గద్దెపై వచ్చిన తర్వాత రెండో రోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. లక్షలాదిగా వచ్చినటువంటి భక్తులతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉన్నారు. మొత్తంగా దర్శనానికి, అమ్మవార్ల దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతూ ఉంది. నిన్న ఒక్కరోజే దాదాపుగా 25 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లుగా అధికారులు అంచనా వేశారు. ఇవాళ కూడా అదే పరిస్థితిలో, అదే రీతిలో, అదే స్థితిలో ఈ భక్తుల రద్దీ కూడా కొనసాగుతూ ఉంది. దాదాపుగా 2 కిలోమీటర్ల మేర భక్తులంతా కూడా అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులు తీరి ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ప్రారంభం అవుతుంది. ప్రధానంగా గురువారం రోజు, మాఘశుద్ధ పౌర్ణమిలో ఉన్నటువంటి గురువారం రోజు సమ్మక్క గద్దెపైకి వచ్చి కొలువు తీరుతుంది. నిన్న సాయంత్రమే సమ్మక్క గద్దెపైకి వచ్చి కొలువు తీరడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. జయ జయ ధ్వానాల మధ్య, భక్తుల కోలాహలం మధ్య నిన్న సాయంత్రం అట్టహాసంగా అటు చిలకల గుట్ట నుంచి ఈ మేడారం వరకు భారీ ర్యాలీతో భక్తుల జయ జయ ధ్వానాల మధ్య సమ్మక్క గద్దెపైకి చేరింది. దీంతో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పరిపూర్ణమైంది. ఇప్పటికే మొత్తంగా సమ్మక్క పరిసర ప్రాంగణంలో ఉన్నటువంటి, ఈ మొత్తం ప్రాంగణంలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ కావచ్చు, అదేవిధంగా సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్దరాజు, సారలమ్మ భర్త అయినటువంటి గోవిందరాజులు మొత్తంగా అందరూ కూడా కొలువు తీరి ఉండడంతో మేడారం ప్రాంగణం అంతా కూడా ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పరిపూర్ణమైందని చెప్పవచ్చు. ఇక ఈ రోజంతా కూడా భక్తులకు దర్శనానికి మాత్రం అనుమతిస్తారు. రేపు ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ ఇదే కొనసాగుతుంది. మొత్తంగా రాత్రి పగలు అని తేడా లేకుండా నిన్న నుంచి సమ్మక్క కొలువు తీరినప్పటి నుంచి కూడా భక్తుల రద్దీ అలాగే కొనసాగుతోంది, క్రమంగా కొనసాగుతూ ఉంది. రేపటి మధ్యాహ్నం వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత తిరిగి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేస్తున్నారు. ఇందుకోసం ప్రధాన పూజారులు కానీ అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మక్క సారలమ్మ జాతరను దర్శించుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పర్యటన రద్దయిందని తెలిసిందే. దీంతో ఇంకా మిగతా ప్రముఖులు కూడా వచ్చి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇక్కడే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు ఇటు పోలీసు సిబ్బంది, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడే ఉండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరుగుతున్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో కృషి చేస్తూ ఉన్నాయి. మంచినీటి సౌకర్యంతో పాటు స్నానాల కోసం కూడా ప్రత్యేకంగా లక్నవరం నుంచి వదిలినటువంటి నీటితో పాటు మేడారం జంపన్న వాగంతా కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది. ఎటు చూసినా కనీసం 10 కిలోమీటర్ల విస్తీర్ణం మేర డేరాలు వేసుకొని, చిన్న చిన్న కుటీరాలు వేసుకొని భక్తులంతా కూడా తమ భక్తి శ్రద్ధలతో అమ్మవార్లను దర్శించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతూ ఉంది. అయితే చాలా సమయం వేచి ఉన్నటువంటి భక్తులు కానీ, అదేవిధంగా ఏదైనా సమస్యలు ఉన్నటువంటి భక్తులు కానీ ప్రత్యేకంగా మార్గాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి నేరుగా దర్శనం కల్పించేటువంటి ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు మార్గ మధ్యంలో కానీ, అదేవిధంగా అమ్మవారిని దర్శించుకునేటువంటి క్రమంలో 4-5 గంటల సమయం పడుతుండటంతో రాత్రి వరకు కూడా అదే సమయం పట్టింది. ఇప్పుడు కొంచెం 2 నుంచి 3 గంటల సమయం పడుతూ ఉంది. ఈ మార్గ మధ్యంలో కూడా మంచినీటి సరఫరాతో పాటు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కానీ, ఇటు ప్రభుత్వ అధికార సిబ్బంది కానీ మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. మధ్యలో మంచినీళ్ళు ఇస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. మొత్తంగా సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తున్నటువంటి భక్తజన సందోహం కూడా కొంత సంతృప్తి వ్యక్తం చేస్తోంది ఏర్పాట్ల విషయంలో. అయితే రెస్క్యూ టీములు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరైనా అస్వస్థత ఏర్పడ్డా కూడా స్థానికంగా దాదాపుగా ఇప్పటికే 40 నుంచి 50 వేల మందికి తాత్కాలికంగా ఇక్కడ ప్రత్యేకంగా అవుట్ పేషెంట్స్ కోసం వైద్య సిబ్బంది వైద్య సహకారం కూడా అందిస్తూ ఉన్నారు. దీంతో పాటు అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నారు. రెస్క్యూ టీం కూడా ఇక్కడే ఉండి ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు కూడా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పోలీసు భద్రతా సిబ్బంది కూడా కృషి చేస్తున్నారు. మొత్తంగా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దర్శనం తీసుకునేందుకు ఇంకా కూడా పెద్ద సంఖ్యలో వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి భక్తులంతా కూడా
తరలి వస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా దర్శనం కోసం ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ రోజంతా కూడా ఈరోజు దాదాపుగా ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ దర్శనం ప్రక్రియ ఇలాగే కొనసాగుతుంది. రేపు మధ్యాహ్నం తర్వాత అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా ఇవాళ రేపు ఈ దర్శనం తర్వాత తిరిగి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి మేడారం జాతరకు తిరిగి రావాలనేటువంటి సంకల్పంతో భక్తులంతా కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తిరిగి వెన్నుతిరుగుతూ ఉన్నారు. ఓటు స్టూడియో.